కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తారు. అయ్యగారు నేను బలహీనుండి బలహీనరాలండి అంటారా? దేవుడు బలపరుస్తారు ఖచ్చితంగా. అయితే బైబిల్లో ఎంతో మందిని దేవుడు బలపరిచారు. దావీదుని దేవుడు బలపరిచిన తీరు మనకు తెలుసు. ఏమండి, చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా మరి ఆ గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు గొల్యాతు దావీదుని చూసి వెటకారంగా మాట్లాడతాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా, రాళ్ళు పెట్టుకుని వస్తున్నావు, కర్ర పెట్టుకుని వస్తున్నావు అని గొల్యాతు మరి దావీదుని చూసి వెటకారంగా మాట్లాడినప్పుడు ఆ సమయంలో దావీదుని దేవుడు బలపరిచాడు కాబట్టి మరి గొల్యాతు అంతటి వాడు కూడా పడిపోయాడు. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు నిజంగా మనల్ని బలపరిస్తే గొల్యాతు లాంటి సమస్యలైనా మన ముందు పడాల్సిందే, తప్పదు. కాబట్టి ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ వాగ్దానం మనందరూ